గజ్వేల్ నియోజకవర్గంలో తిప్పారం సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేసిన కోగూరి కృష్ణారెడ్డి గ్రామ అభివృద్ధి ప్రజాసేవ తమ లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కోగూరి కృష్ణారెడ్డి మంగోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం క్లస్టర్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోగూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలియజేశారు. అనంతరం తిప్పారం గ్రామస్తులు మాట్లాడుతూ కోగూరి కృష్ణారెడ్డి మంచి మనిషి అని, గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సహాయం చేసిన వ్యక్తి అని కొనియాడారు. తిప్పారం గ్రామ ప్రజలకు మనవి చేయనదేమనగా, మన గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి దాదాపుగా ఓసీ జనరల్ కేటగిరీకి రాలేదు కాబట్టి ఈసారి ఓసీ జనరల్ వచ్చినందున కృష్ణారెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఆయన గ్రామంలో అందుబాటులో ఉంటాడు. మిగతా వారు కొన్ని చేసినా చేయకున్నా, మిగతా పనులు ఏవి ఉన్నా అవన్నీ గ్రామ ప్రజల కోరిక మేరకు పూర్తి చేసి అందరి వెళ్ళినటువంటి ఇంతకుముందు మా సర్పంచ్ అభ్యర్థి తెలిపినట్టుగా ఏ సమస్యలున్నా ఆయనతో పాటు మేము, మా పార్టీ కార్యకర్తలము, మా నాయకులు, పెద్దవారు అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి తోడ్పడగలము. మరియు గ్రామ ప్రజలకు మనవి చేయనదేమనగా, ఇతనికి మేము బలపరిచిన అభ్యర్థి కోగూరి కృష్ణారెడ్డి గారికి మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే మార్పు అనేది అతి తొందరలోనే చేసి చూపించగలమని మనవి చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం. ఈరోజు తిప్పారం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడానికి ఇచ్చేశాను. ఇక్కడికి నామినేషన్ పత్రాలు సమర్పించి నామినేషన్ వేయడం జరిగింది. మరియు మా తిప్పారం గ్రామ ప్రజలకు అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడికి నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. మరియు గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, మరి అన్ని రకాల ప్రజలను అంతా మన చిన్న పెద్ద అంతా సమానంగా చూసుకుంటూ మరియు గ్రామానికి పరిపాలన అందిస్తానని, మరియు అభివృద్ధి కార్యక్రమాలు మరియు చేయిస్తానని చెప్పి, మరియు ఏ విషయాలున్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని మా గ్రామ ప్రజలకు మరియు గ్రామంలో ఉన్నటువంటి మహిళా తల్లులకు మరియు పెద్దలకు మరియు యూత్ విభాగానికి మరియు కుల సంఘాలకు అందరికీ నా అభినందనలు తెలుపుతూ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి, రాత్రి పగలు ఎప్పుడైనా మా ఊర్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఏ సమస్యలున్నా నేను వెంబడే స్పందించి వెన్నంటి ఉండి అందరి సమస్యలను పరిష్కరిస్తానని మరియు తెలుపుకుంటున్నాను గ్రామ ప్రజలకు. మరియు గ్రామ ప్రజల విన్నపం ఏదున్నా కానీ నేను మంచి మనసుతో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి మరియు గ్రామ ప్రజలకు తెలుపుతున్నాను. సరేనా? Hey!
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.